ఈ నెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రేషన్ కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వడం ఇదే తొలిసారన్నారు. తుంగతుర్తిలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్ల పరిశీలనను ఈ నెల 13లోగా పూర్తి చేసి అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2.89 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. కొంత రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినాము. అయితే 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో అడపా కొన్ని బై ఎలక్షన్స్ లో అట్లా ఇట్లా రేషన్ కార్డు ఇచ్చింది. కానీ సమూలంగా మొత్తం రేషన్ కార్డు ప్రక్రియ తెరిచి ఓపెన్ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు మన ప్రభుత్వం చిన్నవాళ్ళనే మొదలుపెట్టినాము. ఇప్పుడు కొన్ని చోట్ల మరి వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతోంది. నేను జిల్లా కలెక్టర్లందరూ కూడా ఇక్కడనే కాదు మీడియా ద్వారా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా 13వ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ అర్హులైన వాళ్ళని ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్. 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి ద్వారా తుంగతుర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ లాంచ్ ప్రోగ్రాం ఒక పెద్ద బహిరంగ సభలో మొదలు పెట్టబోతున్నాము. కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినాము. అయితే